ఎప్పుడు నిన్ను ఎండి అవ్వకుండా ఎవరో ఒకరు అడ్డు పడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు మా అక్క, ఎప్పుడు మీ అన్నయ్య. ఆ రోజు బాంబు పెట్టినప్పుడే మా అక్కతో పాటు బావగారు కూడా గాల్లో కలిసిపోయారనుకున్నాను. కానీ శత్రుశేషం ఇంకా మిగిలే ఉంది ఫణి. ఏంటే నాకు తెలీదా? ఆ బాలాగాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసినప్పటి నుండి రక్తం మరిగిపోతుంది. ఈ టైంలో నన్ను కించపరుస్తూ మాట్లాడవంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? ఒక్క పని కూడా పూర్తిగా చేయవు. ఏమైనా అంటే నా మీద కోపం చూపిస్తావు. అసలు బాలగాన్ని, వాడికి పుట్టిన ఆ బిడ్డని, వాళ్ళిద్దరిని అంతం చేసి నేనేంటో నిరూపిస్తాను. వీళ్ళు మొత్తం వినేశారా? ఏంటి ఊర్వశి, ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఓహో, నీ భర్త ఎండీ అయ్యేవాడు మిస్ అయ్యాడనా? అమ్మయ్య, వీళ్ళేం వినలేదనుకుంటా. పాపం ఫణి ఎన్నిసార్లు కలగన్నాడు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోరాడుతూనే ఉన్నాడు. కానీ విజయమే దక్కట్లేదు. నువ్వే కావాలని నాకు అడ్డుపడుతున్నావు. ఎస్, నువ్వు ఎండీ కాకూడదని. నీలాంటి వాడు ఎండీ సీట్కి పనికిరాడ్రా. ఆ ఎండీ పొజిషన్కి అర్హత ఏమైనా ఉంది అంటే అది ఒక్కడికే, అది మా అన్నయ్యకి. రేయ్ పిచ్చోడా, కలలు కంటున్నావు. ఆ ఎండి పొజిషన్ ఎప్పటికైనా నాదే. వాడు మామూలు వాడైతే కదా, ఒకవేళ అయినా వాడి మీద మర్డర్ కేసు ఉంది. ఎప్పటికీ ఇక్కడికి రాలేడు. మీరు ఇలానే కలలు కంటూ ఉండండి. ఆ కీస్ మాఫీ అవుద్ది. వారసురాల్ని తీసుకుని బావగారు వస్తారు. బై ది వే, ఇంకో విషయం ఏంటంటే, మీ అంతు చూడ్డానికి మా బావగారు తప్పకుండా వస్తారు. త్వరలో నీ అంతు చూడడమే కాదు, ఆ రోజు కార్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆ ఫైర్ ఎలా జరిగింది, మా వదిన అత్తయ్య ఎలా చనిపోయారనే వివరాలు కూడా బయటికి తీసుకొస్తాను. దానికి కారకులు ఎవరైనా సరే వదిలిపెట్టను. వస్తా. పద గాయత్రి. ముందు మనకడ్డున్నా మీ అన్నయ్య సంగతి చూడు, తర్వాత వీళ్ల సంగతి చూద్దాం. ఇప్పుడే మన వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నా గాలించి వెతికి పట్టుకుంటాను రసి. నేనేంటో వీళ్ళకి చూపిస్తాను. అమ్మా సత్య, ఏంటమ్మా మీ అక్క నా జితేంద్రగాడు ఇబ్బంది పెట్టాడంట? ఇబ్బంది పెట్టడం ఏంటి, చేయి కూడా పట్టుకున్నాడంటగా. పెళ్లి కాని అమ్మాయి చేపట్టుకుందంటే ఇంకేమైనా ఉందా? ఇంక పెళ్ళైనట్టే. ఏంటి పిన్ని, చెయ్యి పట్టుకుంటేనే పెళ్ళవదా? ఆయన ఆ పోరం బొగ్గాడికి సరైన గుణపాఠమే చెప్పాం కదా. మీరేంటి ఇంట్లో మొగుళ్ళని చూసుకోకుండా పక్కింటికొచ్చి పాఠాలు చెప్తున్నారు? మాకింకేం పని లేదు, మరి మీ అక్కకి నీకు పాఠాలు చెప్పడానికి వచ్చాం ఇక్కడికి. ఏదో జితేంద్ర ఏడిపించాడని తెలిస్తే పలకరిద్దామని వచ్చాము. అయినా మనకెందుకు లేవే,
ఆ జితేంద్ర గాడు చెయ్యే పట్టుకున్నాడు, ఇంకేం చేశాడు? అపవిత్రమైతే చేశాడుగా. చెప్తా మీ పని. హలో, హాయ్ హాయ్ హాయ్, హలో, హాయ్. ఏ కృష్ణ, ఏం చేస్తున్నావు? మీరందరూ కూడా అపవిత్రం అయిపోయారు. నా చేయి పడింది కదా. తప్పు తప్పు, అలా మాట్లాడకూడదు. మేము నీకు వదినలతో సమానం. అదేంటి? జితేంద్ర నందిని మీద చెయ్యేస్తే నందిని అపవిత్రం అయిపోయింది కదా. మరి అలాంటప్పుడు మీరు కూడా అపవిత్రం అయిపోవాలిగా. సూపర్ కృష్ణ, నువ్వు సూపర్గా సమాధానం చెప్పావు. ఎదుటి వాళ్ళ ఇంట్లో కుంపటి పెట్టే వీళ్ళకన్నా కష్టాల్లో ఉంటే ఆదుకునే నీలాంటి మనస్తత్వమే నాకు నచ్చింది. ఇప్పుడు చెప్పండి, మా అక్క అపవిత్రమైందా అంటే మీరు కూడా అపవిత్రం అయినట్టేనా? అయినా మనకెందుకులే, పదండి వెళ్దాం. హలో, ఇంకొకసారి ఇటువైపు వచ్చి సలహాలు ఇవ్వడం మానేయండి. పెద్దొచ్చారు, వెళ్ళండి. టిడింగ్. ఏ అక్క, నువ్వేం తప్పు చేసావు? ఆ తాగుబోతు వెదవ ముట్టుకుంటే నీ తప్పే ఉంది. అయినా నువ్విలా ఏడుస్తూ బాధపడకు. ఇదిగో నాలా ఉండు. ఈ సత్యని టచ్ చేస్తే సునామీని టచ్ చేసినట్టే. ఏడోకక్క ప్లీజ్. కృష్ణ, నీకు మరోసారి థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు సుందరి? మళ్ళీ మొదలు పెట్టావా? రే రాకీ, కథ అందుకోరా. వద్దులే, నాకు గుళ్ళో పనుంది, టైం అయిపోతుంది. హా. అమ్మకి బాయ్ చెప్పు. ఆ? ఏయ్, వెళ్ళు. రెండు సంవత్సరాలుగా బాలగాని వెతకడానికి మీకెంత డబ్బిచ్చాను, కానీ ఏమైనా ఉపయోగం ఉందారా? నీ వల్ల, నీ చేతగానితనం వల్ల ఆ బాలని పట్టుకోలేకపోయాం. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం మేడం. చుట్టుపక్కల అన్ని ఊర్లు వెతికా, కానీ మాకు బాలా కనిపించలేదు మేడం. ఆ రోజు బ్లాస్ట్లో బాలని చంపేశామన్నారు. వాడు చావలేదు, బ్రతికి బయటపడ్డాడు రా. పోనీ పారిపోయిన బాలనైనా పట్టుకుంటారనుకుంటే అది కూడా మీ వల్ల కాలేదు. మీ వల్ల కాకపోతే మాకు చేత కాదు, మేం చేయలేమని చెప్పి వెళ్ళిపోండి. అంతేకాని మా టైం వేస్ట్ చేయొద్దు, మా డబ్బు వేస్ట్ చేయొద్దు. లేదు మేడం, ఈసారి ఆ బాలని వదలం. అతను ఎక్కడున్నా సరే పట్టుకుంటాం. రేయ్, ఈసారి అక్కడ ఇక్కడ వెతకడం కాదు. ఆ బాలాగాడు సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసింది. సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ప్రతి విలేజ్లో వెతకండి, ప్రతి ఇంటికి వెళ్ళండి.